ప్రస్తుతం మనం ఈడీ ఆఫీస్ దగ్గర ఉన్న ఇప్పుడే కేటీఆర్ గారు లోపలికి విచారణకు వెళ్ళడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అన్న ఎట్లా చూస్తారు మరి ఏ రోజైతే కేటీఆర్ గారు లోపలికి విచారణకు వెళ్ళారు, మొన్న కూడా ఏసీబీ విచారణ జరిగింది, అక్కడ కూడా ఏం అంత కనిపించలేదు. సో ఈ రోజు ఏం జరగబోతుంది? ఇగో ఇది రాజకీయ కక్ష అండి. రాజకీయ కక్ష బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి, ప్లస్ వీళ్ళని ఇదే పనిలో పెడితే మా హామీల గురించి అడగరు. లేకపోతే వీళ్ళు రైతు బంధు ఏమైంది, రుణమాఫీ ఏమైంది, 2,500 పెన్షన్ ఏమైంది, మహిళలకు 4,000 ఇస్తున్నది ఏమైంది, ఇవన్నీ సీరియల్గా 450 హామీలు 20 హామీల మీద ఎంబడబడతారు. సంవత్సరం వరకు ఆగుతామన్నారు, అయ్యింది, సంవత్సరం అయిపోయింది. ఇక ఈ హామీల మీద పడతారు కనుక వీళ్ళందరినీ ఈ పనిలో పెట్టాలని చెప్పి చేసినటువంటి కుట్ర ఇది. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ అవినీతి మీద నిజంగా అరికట్టాలంటే ఒక 9 మంది 10 మంది 3,70,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ముంచి విదేశాల పోయి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. విజయమాల్య ఆయన లండన్లో మంచి అమ్మాయిలు వేసుకొని విలాసవంతమైన కార్లు తిరుగుతున్నాడు. ఈడ 30,000-20,000 కోట్లు ఎగ్గొట్టిపోయింది. మరి ఆడ పోయి పట్టుకురాని వాడిని లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళని గాలికి వదిలిపెట్టి 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని మాట్లాడుతున్నారు. పైసలు కూడా ఉన్నాయి కదా, రికవర్ చేయరు 50 కోట్లు. ఓన్లీ బంధనం చేయడానికి ఇదంతా స్కీమ్, ప్లస్ డైవర్షన్ చేయడానికి. ఏవైనా తట్టుకుంటాము, ప్రజలలో మేము చేసిన పనులు ఉన్నాయి, గ్యారెంటీగా మేము ఎదుర్కొంటాం. ఏసీబీ విచారణ కానీ ఈడీ విచారణ ప్రాపర్ వేలో జరుగుతుంది అనుకుంటున్నారన్నా? ఇగో ప్రభుత్వం చెప్పినట్లు చేస్తారండి అధికారులు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పాము. ప్రభుత్వం చెప్పినట్లు చేస్తారు. ఇంకోటి క్వాష్ పిటిషన్ కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు, ఎట్లా చూస్తారు అసలు దీన్ని? ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళకు, దాని తర్వాత కేసే కొట్టేసింది. కేసు అయిపోయిందా? కేసు జడ్జిమెంట్ ఇది, ఆర్గ్యుమెంటే కాలే కదా అది. ఇదంతా అంటే రాజకీయ కుట్ర పరంగానే జరుగుతుంది అంటారా ఈ కేసు? 100% కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు చేస్తూ కుట్ర. సో ఇది శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్న విషయం. ఏదైతే చూసుకుంటే ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు, ఇదంతా కావాలని రాజకీయ కుట్ర కోసం పెట్టిన కేసు ఏదంటే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్న ఏంది ఇప్పుడు కేటీఆర్ గారు లోపలికి విచారణకు వెళ్ళారు, సో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఏముంది అది కేసులో ఏముంది, ఎక్కడ నో క్రైమ్, నో అలా ఎక్కడ కరప్షన్ లేదు. పిలిచారు, విచారణకు సహకరిస్తాడు ఖచ్చితంగా. వాళ్ళు అడిగిన అన్నిటికి కూడా ఆన్సర్లు ఇస్తాడు. మన ఏసీబీకి ఎట్లా అయితే ఆన్సర్లు ఇచ్చాడు, ఈ రోజు కూడా ఖచ్చితంగా వాళ్ళు అడిగిన అన్నిటికి కూడా ఆన్సర్లు ఇస్తాడు. కేటీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు, క్లియర్గా డబ్బులు ఇక్కడ ఉన్నాయి, అక్కడ పంపించారు, ఎక్కడ కూడా కరప్షన్ అనేదే లేదు. అంటే మనీ లాండరింగ్ విషయంలో కూడా చాలా డబ్బులు మార్పిడి అయినాయంటూ కూడా ఒక మాట చెప్తా ఉన్నారు, ఎంతవరకు వస్తూ ఉంటారు? అసలు చిన్న పైసా కూడా మనీ లాండరింగ్ జరగలేదు, ఏమి జరగలేదు. డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాలి. 2వ సంవత్సరం కూడా రేస్ నడవకుండా ఆపింది ఆయనే. సో ఈరోజు హ్యాపెనింగ్ హైదరాబాద్ను డ్యామేజింగ్ హైదరాబాద్గా క్రియేట్ చేశాడు. సో కాబట్టి హైదరాబాద్ పేరునంతా ఇంటర్నేషనల్ లెవెల్లో నష్టం చేయడానికి చూస్తున్నాడు తప్ప ఇక్కడ జరిగేది ఏం లేదు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కేటీఆర్ గారు అన్నిటిని తట్టుకుని నిజాయితీగా బయటకు వస్తాడు. అంటే కేటీఆర్ గారు ఈరోజు అరెస్ట్ కాబోతున్నట్టు కూడా ఒక వార్త అంటా ఉన్నారు, ఎంతవరకు? విచారణకు అన్ని సహకరిస్తాడు, ఇట్లాంటి పుకార్లు నమ్మద్దు. థ్యాంక్ యూ.